ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డ్ లోన్ పేరుతో ఓ ఫైనాన్స్ ఉద్యోగిని మోసం చేసి కారం పొడి చల్లి 2.30 లక్షల నగదును దోచుకెళ్లిన కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి 2 లక్షల నగదు దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 29వ తేదీన మార్కాపురంలోని ఓ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ఎరంశెట్టి వెంకట సుబ్బయ్యకు నిందితులు ఫోన్ చేసి దొనకొండలో బంగారం తాకట్టు పెట్టామని, దానిని విడిపించి అధిక మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకోవాలని నమ్మించారు. దీంతో బాధితుడు నగదుతో దొనకొండకు చేరుకున్నాడు. అయితే నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారం బాధితుడిని వేచి ఉండేలా చేసి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తిరిగి మార్కాపురం వెళ్తున్న సమయంలో మల్లంపేట గ్రామ సమీప అతని కళ్ళల్లో కారం పొడి చల్లి 2.30 లక్షల నగదు ఉన్న బ్యాగ్ ను లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దొనకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో దర్శి సిఐ వై రామారావు ఆధ్వర్యంలో కురిచేడు ఎస్ఐ కోటయ్య ప్రత్యేక బృందంతో కలిసి దర్యాప్తు చేపట్టి కేసును త్వరితగతిన ఛేదించారు. ఈ కేసులో మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయిలపల్లి గ్రామానికి చెందిన నందిగాం రవీంద్ర, దండెబోయిన హరీష్, నందిగాం చిన్నబాబు, పుల్లల చెరువు మండల పుల్లల చెరువు గ్రామానికి చెందిన బడిపాటి వెంకట నవీన్లను అరెస్ట్ చేశారు. నిందితుల దోపిడీలో లభించిన నగదును పరస్పరం పంచుకుని కొంత మొత్తాన్ని కారు అద్దెతో పాటు ఇతర ఖర్చులకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, దోపిడీకి ఉపయోగించిన AP 39JN 7866 నెంబర్ గల టయోటా ఎటియోస్ కారును స్వాధీనం చేసుకుని నిందితులను దర్శి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేసి దర్శి సిఐ వై రామారావు, కురిచేడు ఎస్ఐ కోటయ్య, హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, దొనకొండ పోలీస్ సిబ్బంది నాయుడు, విజయ్, చెనకేశవులు, గిరిలను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ అభినందించారు.